నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. మీరు వాటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం రంగుల కళ అనే కథ చెప్పుకుంటున్నాం కదా, దానిలో తర్వాత పార్ట్ ఇది. పృథ్వీని చూసి, అరే ఇంకాస్త లేట్ అయితే నీకు ఇడ్లీలు వడలు ఉండవు అన్నాడు వేణు. ఇలా రా అబ్బాయి అంది బామ్మ. వెళ్ళాడు. కూర్చో అంది ఆవిడ. చిన్న స్టూల్ లాంటి దాని మీద కూర్చొని అందరికీ పెడుతోంది. పృథ్వీ కింద కూర్చున్నాడు. చూడు, ఏది వదలకుండా తినాలి అని 4 ఇడ్లీలు 2-3 రకాల పచ్చళ్ళు వేసి పెట్టింది. పక్కన 2 వడలు కూడా వేసింది. ఇన్నా అమ్మో, ఇన్ని నేను తినను అన్నాడు పృథ్వీ. ఏయ్, వయసులో ఉన్న పిల్లవాడివి, ఇన్నేంటి తినబ్బాయి, నీ వయసుకి నేను డజన్ ఇడ్లీలు తినేవాణ్ణి అన్నారు తాతగారు. అక్కడే పక్కనే పడుకుని కుర్చీలో పృథ్వీ నవ్వి తినడం మొదలు పెడితే ఆవిడ ఇడ్లీల మీద మరి కాస్త నెయ్యి పోసింది. వద్దండి అన్నాడు. వద్దేంటి, తిను అంది ఆవిడ. ఆవిడ ప్రేమకి పృథ్వీకి ఆవిడ చాలా నచ్చేసింది. తనకి చిన్నప్పటి నుంచి అలా కసిరి ప్రేమగా పెట్టేవారే లేరు. పచ్చిమిరపకాయ వచ్చి కంట్లో నీళ్ళొచ్చాయి పృథ్వీకి. అయ్యో పిచ్చి తండ్రి, మిరపకాయ కొరికావేంట్రా అని తన చీర చెంగుతో కళ్ళు తుడిచి, ఏయ్ సీత, కాస్త ఫ్రిడ్జ్లో వెన్నపోస్తుంది తీసుకురా అంది. అందరూ నవ్వుకుంటూ అటే చూస్తున్నారు. పృథ్వీకి ఆ మిరపకాయ కొరకటం కన్నా ఆవిడ ప్రేమకి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. తిను అని వెన్నపూస చల్లటిది నోట్లో వేసింది. తగ్గిందా అంది తలూపాడు. తగ్గిందని. నువ్వు చాలా సుకుమారంగా ఉన్నావురా అబ్బాయి, గొప్పింటి బిడ్డవనుకుంటా, ఏం కావాలన్నా అడిగి మొహమాట పడకుండా తిను అంది. అలాగేనండి అన్నాడు. అండి ఏంటి అండి, అమ్మమ్మానో బామ్మానో పిలు అంది. ఏమని పిలవను అన్నాడు. ఒరేయ్ పిల్లలు, మా విష్ణు పిలిచినట్లు మగపిల్లలందరూ అమ్మమ్మ అని పిలవండి, ఆడపిల్లలందరూ బామ్మ అని పిలవండి అంది. అలాగే అన్నారందరూ. స్వాతి వైపు చూశాడు. నవ్వింది. థ్యాంక్ యూ అన్నాడు కళ్ళతోనే. తను నవ్వింది. కళ్ళు మూసి తెరిచింది దానికి సమాధానంగా. విష్ణు చూసి నవ్వుకున్నాడు. అందరూ టిఫిన్స్ చేశారు. రండి, మా భీముణ్ణి చూపిస్తా అంది. అందరూ వెనకకి వచ్చారు. ఎత్తుగా ఉన్న గట్ల మీద నుంచోమని అంది అందరినీ. ఎందుకు అన్నాడు వేణు. భీముడికి మీరు కొత్త కదా, నన్నేమన్నా చేస్తారేమో అని మీ మీదకొస్తాడు అంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ వచ్చేది ఎవరా అని. అందరూ గట్లు ఎక్కి నుంచున్నారు. విష్ణు స్వాతి అందరూ అక్కడే ఉన్నారు. ఎవరా ఏంటా వచ్చేది అని అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. సింగన్న, భీముణ్ణి తీసుకురా, వదలండి అని కేక వేశాడు విష్ణు. అలాగే బాబు అని వాడు ఎక్కడి నుంచో ఓ మూల నుంచి సమాధానం చెప్పాడు. ఆ తర్వాత వాడు వదిలాడు. ఒంగోలు గిత్త, అంతెత్తున ఇంత లావున పెద్ద పెద్ద కొమ్ములతో ఉంది భీముడు. సింగన్న నడిపించుకుంటూ వస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు దాన్ని. అది నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది. అంత దూరం నుంచి స్వాతిని చూసి సింగన్నను లాక్కొని తన్నినట్టు విడిపించుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది. అందరూ భయపడ్డారు. ఏయ్ అని ఒక్కసారి అరిచేటప్పటికే విష్ణు ఆ అరుపుకు కొంచెం అది తగ్గింది. స్వాతి దగ్గరికి వెళ్ళి దాని మెడ కింద రాస్తూ, ఏరా భీముడు, ఎలా ఉన్నావు అంది. స్వాతి భుజం మీద తల పెట్టింది అది ప్రేమగా. ఏంట్రా దిగులు పడ్డావా అంది దాన్ని రాస్తూ. ఒక 5 నిమిషాలు ముద్దులాడింది. ఏంట్రా నీకు కొడుకు పుట్టాడా, కంగ్రాట్స్ రా హీరో అంది. దా అన్నాడు విష్ణు. అది స్వాతిని వదల్లేదు. నిమ్మి దగ్గరికి వెళ్ళింది నెమ్మదిగా. ఏమనలేదు. భీముడు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ రా, ఇదిగో నిర్మల, వేణు, చక్రి, పావని, పృథ్వీ అంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది అందరినీ చూసింది స్వాతి చూపించినట్లే.
స్వాతి, ఇది అంత ఎత్తున ఉందేంటి అంది నిర్మల. ఇది మామూలు గిత్త కాదు, ఒంగోలు గిత్త, మేలు రకం జాతి ఎద్దులివి. ఇవి ఇలానే ఉంటాయి. మా బావ వీటికి చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో చూస్తాడు. నాకు వీటిని మాలిమి చేయటం తెలుసు అంది. నేను ఫోటో దిగచ్చా అంది విష్ణువుని చూసి నిర్మల. ఆగండి, రాముడు కూడా వస్తాడు అంది స్వాతి. రాముడెవరు? దీని ట్విన్ అంది. ఇంకోటి వచ్చింది, అది కూడా అంతే ఎత్తున అంతే లావుగా ఉంది, కానీ అది చాలా సాఫ్ట్గా ఉంది. రాముడు చూడు నా ఫ్రెండ్స్ అని దానికి చూపించింది. భీముడు నీలాంటి వాడే, చాలా కోపం ఎక్కువ అంది. అందరూ నవ్వారు. పృథ్వీ నవ్వి దాని తల మీద రాశాడు. పృథ్వీ, ఎద్దులకి ఆవులకి ఎప్పుడు తల మీద రాయకూడదు. ఇదిగో ఇలా గొంతు కింద రాస్తే వాటితో స్నేహం చేస్తున్నట్లు, వాటిని ప్రేమిస్తున్నట్లు అవి ఫీల్ అవుతాయి, మన దగ్గరకు వస్తాయి అంది. అవునా అని దాని గొంతు కింద రాశాడు. వాళ్ళు సరదా తీరాక విష్ణు వెళ్ళమంటే గాని అది వెళ్ళలేదు. మళ్ళీ వస్తారా భీముడు, దిగులు పడకు అంది. అది స్వాతిని వెనక్కి చూసుకుంటూ వెళ్ళింది. స్వాతి వెనక్కి తిరిగింది. ఏం చక్రి, ఇక్కడున్న అబ్బాయిల్లోకి అందరికీ ఎవరు బాగున్నారు? తీరిందా నీ జలసి అంది. చక్రి నమస్కారం పెట్టాడు. మీ భీముడు చాలా అందమైన వాడమ్మా. రియల్లీ నేను మీ భీముడి కంటే వెరీ గ్రేట్ ఎవరూ లేరు, సరేనా అని వంగి ఇంకోసారి నమస్కారం చేశాడు. అందరూ నవ్వేశారు. ఈ లోపల విష్ణు చిన్న లేగదూడని ఎత్తుకొచ్చాడు. అది చాలా చాలా బాగుంది, పెద్ద పెద్ద కళ్ళతో చాలా అందంగా ఉంది. అరే ఎంత బుజ్జిగా ఉందో అంది పావని. స్వాతికిచ్చాడు. బావా ఎంత బాగుంది ఇది అంది. అది విష్ణు వేపే వెళ్తోంది. విష్ణు లేదురా ఇక్కడే ఉన్న, భయపడకు అన్నాడు. అచ్చు మనిషిలానే అర్థమవుతోంది వీటికి అన్నాడు వేణు. స్వాతి అంది, మేము మనుషుల్ని ఎంత ప్రేమిస్తామో వీటిని కూడా అంతే ప్రేమిస్తాము అంది. విష్ణు నవ్వి, అవి మనుషుల కంటే ప్రాణంగా ఉంటాయి అన్నాడు. అందరూ బుజ్జిదోడని ఎత్తుకుని ఫొటోస్ దిగారు. స్వాతి, వెళ్ళి స్నానాలవి చేయండి అన్నాడు విష్ణు. ఓకే బావా రండి అంది. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అన్నాడు వేణు. అందరూ అలాగే అన్నారు. ఓకే ఉండిపోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ మా బావ అలా కనిపిస్తున్నాడనా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని అప్పచెప్తాడు అంది. అందరూ విష్ణువుని చూశారు. టైం వేస్ట్ చేయడం బావకు అసలు ఇష్టం ఉండదు అంది. రియల్లీ హీఈస్ వెరీ గ్రేట్ అన్నాడు పృథ్వీ. నిమ్మి చూపు విష్ణు మీదే ఉండిపోయింది. గొంతు సవరించుకుంది స్వాతి. నిమ్మి నవ్వి తలంచుకుంది. లోపలికి వచ్చాక, నిమ్మి మా బావ బాగున్నాడా అంది. ఏ చీ ఊరుకోవే, ఏంటా మాటలు అంది. చాలా స్ట్రిక్ట్, పర్వాలేదంటే మాట్లాడతా అంది. నిన్ను అని పరిగెత్తింది. ఇద్దరు ఒకళ్ళ వెంట ఒకళ్ళు పరుగులు తీస్తున్నారు. స్వాతి ఆగవే, ఆగు అని నిమ్మి స్వాతి వెనకాలే పరిగెడుతోంది. నేనేం దొరకను అంత తేలిగ్గా అని స్వాతి పరిగెడుతోంది. అవతల గుమ్మంలోంచి 4 గుమ్మాల్లో అవతల గుమ్మంలోంచి విష్ణువు రావడం చూసి అటువైపు పరిగెత్తి తప్పుకుంది. స్వాతి అమాంతం వెళ్ళి విష్ణువుని గుద్దుకుంది. పడబోయింది నిర్మల. అరే అని భుజం పట్టుకుని చెయ్యి వేసి ఆపాడు విష్ణు. అరే పడబోయావా అంది స్వాతి అమాయకంగా దగ్గరకు వస్తూ. పర్వాలేదులే, పట్టుకున్నాడుగా ఇంకా పడవు అంది. నిమ్మి ముఖం ఎర్రబడిపోయింది. థ్యాంక్స్ అండి అని గదిలోకి పరిగెత్తుకుంటూ పారిపోయింది. ఏమైందే అన్నాడు విష్ణు అమాయకంగా. స్వాతి అటు ఇటు చూసి నవ్వి, ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుంది, ఎవరంట ఎదురైనది అంది. చి అని మొటికాయ వేసి వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ. పైనుంచి పిట్టగోడ దగ్గర నుంచొని పృథ్వీ ఈ తతంగమంతా చూసి తను కూడా హాయిగా నవ్వుకున్నాడు. స్వాతి అల్లరికి ఎంత సరదాగా ఉంది ఇక్కడ, అసలు ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది అని అనుకున్నాడు పృథ్వీ అని భుజం మీద చేయి పడింది. తిరిగి చూశాడు. చక్రి, ఏంట్రా ఆలోచిస్తున్నావు అన్నాడు. చాలా ప్రశాంతంగా ఉందిరా ఈ ఊరు అన్నాడు పృథ్వీ. అవునరా, మన హరిబరి లైఫుల్లో ఇంత అందాల్ని మనం ఎప్పుడూ చూడలేదు అన్నాడు చక్రి. అందరూ స్నానాలైనాయి. అందరూ హాల్లోకి వచ్చారు. స్వాతి ఇంకా రాలేదు. రెడీనా అన్నాడు విష్ణు. స్వాతి రాలేదు అంది పావని. తాతయ్య, రాజులు వస్తే పెద్ద పొలం వైపు వెళ్తున్నామని చెప్పు అన్నాడు విష్ణు. అలాగే లేరా, జాగ్రత్త, ఎండగా ఉంది అంది బామ్మ పక్క నుంచి. అలాగే అమ్మమ్మ, వెంటనే వచ్చేస్తాను అన్నాడు.
నేను రెడీ అంటూ వచ్చింది స్వాతి. అందరూ చాలా ఆశ్చర్యంగా చూశారు స్వాతిని. వెరీ నైస్ అన్నాడు చక్రి. థ్యాంక్ యూ అంది. లంగా ఓణి, జడకుప్పెలు, తల్లో సన్నజాజి మాల, పక్కా పల్లెటూరు అమ్మాయిలాగా తయారైపోయింది స్వాతి. పృథ్వీకి అసలు నోట మాటే రాలేదు. రండి అని విష్ణు అనడంతో అందరూ వచ్చారు. బయట వ్యాన్ సిద్ధంగా ఉంది. అందరూ దానిలో ఎక్కి కూర్చున్నారు. స్వాతి, ఈ లంగా ఓణిలో చాలా బాగున్నావే, అచ్చు తెలుగింటి ఆడపిల్లల ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉన్నావు అంది పావని. ఎస్ అన్నాడు వేణు కూడా. మెసేజ్ వచ్చింది. సెల్ చూసుకుంది. బ్యూటిఫుల్ అని ఉంది. కళ్ళెత్తి పృథ్వీ వైపు చూసింది. నవ్వాడు. థ్యాంక్ యూ అని అంది అందరినీ చూస్తూ. చెరుకు తోటలు చూశారు. మధ్యాహ్నం 2 అవుతుంటే ఇంటికి వచ్చారు. స్వాతి, నన్ను మీ ఊళ్ళో ఉంచేసుకో అన్నాడు చక్రి. ఓ తప్పకుండా చక్రి అంది. ఆ మాటలకి ఇద్దరిని చూశాడు పృథ్వీ. వేడి వేడి అన్నం ఎంతో రుచికరమైన పదార్థాలతో పెట్టింది బామ్మ. బామ్మ, నాకు వంట నేర్పండి, మీ వంట అమృతంలా ఉంది అంది నిర్మల. దాందే ముందులే అమ్మాయి, అలాగే నేర్పుతాలే అంది. అలా 2 రోజులు ఊరంతా చాలా బాగా తిరిగారు. చాలా ఫొటోస్ కూడా దిగారు. రాత్రి అందరూ అలసి పడుకున్నారు. పండు వెన్నెల్లో బోల్డ్ కబుర్లు చెప్పుకున్నారు. నిద్రపోయావా అని మెసేజ్ వచ్చింది స్వాతికి. లేదు అంది. ఆ తర్వాత మెసేజ్ రాలేదు. స్వాతి నవ్వుకుని తనే లేచి పృథ్వీ రూమ్ వైపుకి వచ్చింది. ఏం పృథ్వీ, నిద్ర రావడం లేదా అంది. వస్తూ ఉంది, రావడం లేదు అన్నాడు. చాలా బాగుంది ఆన్సర్ అంది. నవ్వాడు. ఎలా ఉంది మా ఊరు అంది. స్వాతి, నేను రాకపోతే లైఫ్లో ఇంత అందంగా ఉన్న ఈ ప్రపంచాన్ని నేను మిస్ అయిపోయేవాణ్ణి అన్నాడు. ఇది మాత్రం చాలా నిజం, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అని మళ్ళీ చెప్పాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంది. స్వాతి, నువ్వు ఓణీలో చాలా బాగున్నావు అన్నాడు. ఏయ్, అంత కీన్ అబ్జర్వేషన్ అమ్మాయిల్ని చేయకూడదు అంది. తలంచుకొని నవ్వాడు. థ్యాంక్ యూ పృథ్వీ అంది. నవ్వాడు. పృథ్వీ పడుకో అంది. అన్నాడు. నేను వెళ్ళిరానా అంది. చేయి తీసుకొని పట్టుకొని కూర్చున్నాడు. ఏదన్నా చెప్పు అంది. ఏదని చెప్పాలా అని అంది. పృథ్వీ ఏం మాట్లాడలేదు. సరే అయితే పడుకో అబ్బాయి అంది. నవ్వాడు. గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అన్నాడు. తను కూడా వెళ్ళిపోయింది. స్వాతి నవ్వుకుంది. పృథ్వీ, నువ్వు ఇంత మొహమాట పడుతున్నావా, చూస్తా ఎన్ని రోజులు ఈ మొహమాటం, ఈ సిగ్గు, ఈ ప్రేమ అన్నీ దాచుకుంటావో అని అనుకుంది స్వాతి నవ్వుకుంటూ. మర్నాడు అందరూ రెడీ అయినారు. స్వాతి రెడ్ చుడీదార్ వేసుకుంది. పెద్ద పొలంలోకి వెళ్ళారు. అక్కడ అన్ని కూరలు పాదులు ఉన్నాయి. చాలా బాగా పెరిగి ఎంతో అందంగా ఉన్నాయి. పచ్చి కూరలే తినాలనిపించింది వాళ్ళందరికీ. అంత నాణ్యతతో ఉన్నాయి. అందరూ సరదాగా జోక్స్ వేసుకుంటూ రకరకాలుగా మామిడి పిందెలు అవి తింటూ, మామిడికాయలు చిన్న చిన్న సైజుల్లో కోసుకొని వాటిలో ఉప్పు కారం పెట్టి అక్కడ ఇస్తుంటే వాటిని ఆస్వాదిస్తూ, చింతకాయలు చింత చిగుర్లు నోట్లో వేసుకుంటూ, తేగలు నములుతూ, అలా చాలా అందంగా ఆ ఊరంతా ఉన్న వాటిని, ప్రకృతిని ఆస్వాదిస్తూ తిరుగుతున్నారు. నవ్వుతూ వస్తుంటే ఒక 6 అడుగున అబ్బాయి నల్లగా ఎత్తుగా ఒత్తుగా ఉన్న జుట్టుతో అడ్డు వచ్చాడు. స్వాతి తీక్షణంగా చూసింది. ఏ మరదల్ పిల్ల, ఎలా ఉన్నావు, ఊర్లోకి ఎప్పుడొచ్చావు అని అన్నాడు. ఏంటి, వీళ్ళంతా నీ పట్నం స్నేహితులా అన్నాడు వెకిలిగా. రంగా అడ్డులే అని అంది. ఏం పలకరింపుకు కూడా పనికిరానా ఏంటి అన్నాడు. అడ్డమైన వాళ్ళకి పలకరించడం, అడ్డమైన వాళ్ళని పలకరించడం నాకు అలవాటు లేదు అంది. ఎవరతను అన్నాడు పృథ్వీ కొంచెం ముందరకొచ్చి. ఈ ఊరివాడేలే, మీరు ఎవరు మాట్లాడద్దు అంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఓ, నేనెవరో కాదు, స్వాతి మేనమావ కొడుకుని, వరసైన వాణ్ణే అన్నాడు. పృథ్వీ ముఖం ఎర్రబడింది కోపంతో. అవును, నీలోని పొగరు ఏమాత్రం తగ్గలేదే స్వాతి అన్నాడు. ఏయ్, ఏంటలా మాట్లాడుతున్నావు అన్నాడు వేణు. వాడు నవ్వి, అరే ఈ లేత ములక్కాడెవరు? ఏయ్ అబ్బాయి, చాలా ములక్కాడ లేతగా ఉంటే ఎలా ఉంటా అలా ఉన్నావు, పక్కకుండు అన్నాడు. వేణు స్వాతి వైపు చూశాడు ఆశ్చర్యంగా. మాట్లాడద్దు అంది. లేత ములక్కాడ విలువ నీలాంటి వాడికేం తెలుస్తుంది, దారి కడ్డులే అంది. ఆడ పులిలా
మాట్లాడుతున్న స్వాతిని మొట్టమొదటిసారి స్నేహితులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందరూ అవాక్కైపోయి స్వాతిని అదే స్వాత లేకపోతే కొత్త స్వాత అన్నట్లు చూస్తున్నారు. ఏంటే ములక్కాడని రుచి చూసావేంటి, బాగున్నాడా అన్నాడు వాడు వెకిలిగా నవ్వుతూ. ఒరై ఓరపంది, నేను నీలా చిత్తకార్తి కుక్కను కాదురా, ఏది పడితే అది రుచి చూడటానికి అంది. అందరూ అదిరిపడ్డారు వాళ్ళ మాటలకి, స్వాతి మాటల్లోని తీక్షణతకి. ఓ సోస్, అదేనే, అదే ఆడదంటే అసలు నీలానే ఉండాలి, ఇలా ఉంటేనే ఏ మగాడికైనా సమ్మగా ఉంటుంది అన్నాడు. ఏయ్ అన్నాడు పృథ్వీ కోపంతో. వద్దు పృథ్వీ, వీడి సంగతి మీకు తెలియదు, నేను చూసుకుంటాను, మీరు వెనక్కే ఉండండి అంది పృథ్వీ చేయి పట్టుకుని. కానీ వాడు అన్నాడు కోపంగా. ఐ విల్ ట్యాకిల్ అంది. రంగా అడ్డులే, మర్యాదగా చెప్తున్నాను అంది. నో, నేను జరగనే, మామ కొడుకుని, నువ్వు నా మేనమావ కూతురువి, ఆ మాత్రం సరసం ఆడొచ్చే అన్నాడు. వావ్ రంగా, నీతోనా, అది సరసమా అంది నవ్వుతూ. స్వాతి, నీలో నీ పొగరమోత్తనమే నాకు చాలా నచ్చుతుంది. ఏదైనా సరే, సమరంలోనైనా మంచం మీద సరసంలోనైనా నీలాంటి ఆడదుంటే. రంగా అని గట్టిగా అరిచింది స్వాతి. మాట్లాడటానికి నేలకొండదు, జాగ్రత్త అంది. అయితే రా అన్నాడు. వద్దురా, నేను వస్తే తట్టుకునే దమ్ము నీకు లేదు అంది. మాటలు వద్దు, రా అన్నాడు రంగా. సరే, ఈరోజు నా చేతిలో నీ చావు రాసుంది అంది. ఫ్రెండ్స్ మీరు వెనక్కుండండి అంది స్వాతి. దా వెళ్ళిపోదాం అన్నాడు చక్రి. నువ్వు చక్రి వైపు తిరిగి చక్రి అని అతన్ని చూసి నవ్వుతూ వెళ్ళటం పిరికి వాళ్ల పని. ఈ స్వాతికి పిరికితనం లేదు చక్రి, నా గురించి నీకు పూర్తిగా తెలియదు, దూరంగా నుంచోండి అంది. కానీ అన్నాడు వేణు చేయి చూపించింది. వేణు చేయి చూపించింది. అందరూ ఆగిపోయారు. తన మెళ్ళో ఉన్న చున్నీ తీసి పావని చేతికిచ్చింది. పృథ్వీ, నీ టీషర్ట్ ఒకసారి విప్పివ్వు అంది. ఆశ్చర్యపోయారు అందరూ. పృథ్వీ టీషర్ట్ విప్పి స్వాతి చేతికి ఇచ్చాడు. ఆ టీషర్ట్ తన డ్రెస్ మీద వేసుకుంది. అందరూ చాలా ఆత్రంగా ఆదుర్దాగా అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత అసలు అక్కడ ఏం జరగనుంది, స్వాతికి రంగాకి మధ్యలో ఏం జరగబోతోంది, వీళ్ళందరూ ఏం చూడబోతున్నారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ కథ చాలా ఆసక్తిగా ఉంటుందండి. పల్లెటూరు, పట్నం అన్ని వాతావరణాలు కలబోసిన ఈ కథ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.